సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకాని కేకలేస్తావెట్రా? సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గాని మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాయిలందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకే వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నా 3 మజాలు మంచి కూలింగ్ ఉన్నవి ఇచ్చేయన్నా. ఇదిగోరా తమ్ముడు తీసుకో. ఏంటన్నా అస్సలు కూలింగ్ లేవు? పొద్దు నుండి కరెంట్ లేదురా తమ్ముడు, ఇప్పుడే వచ్చింది. ఎలకడేంటి ఎక్కడ ఉన్నాడు? వీడికి ఎక్కడేం పని? రే ఎలక ఏట్రా ఎక్కడ? అమ్మో ఈడికి దొరికిపోయానేంటి? ఇప్పుడు నిజం తెలిస్తే ఏడ్ చేస్తాడు ఏడుపిత్రాడు. ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోలే ఇక్కడ నుండి. ఇంకేం లేదురా మని, మా ఇంట్లో వాళ్ళు మాజా తెమ్మంటే తీసుకురావడానికి వచ్చాను. ఒరే ఎలక, రాజుగారి గదిలో నాగార్జున ఏం చెప్పాడు తెలుసా? అబద్ధాలు ఆడేవాడు ఎడం పక్క పైకి చూసి మాట్లాడతాడంట. నేను కుడి పక్క పైకి చూసి కదరా చెప్పాను. అదంతా నాకు తెలీదు, ఏదో గుర్తొచ్చిందని చెప్పాను అంతే. ఇప్పుడు నిజం చెప్పలేదనుకో ఈ 3 మాజాలు నా దాహానికి ఆహుతి అయిపోతాయి. అమ్మో వద్దురా మని, నిజం చెప్పేస్తాను. ఇంకేం లేదు, మన వాళ్ళంతా గట్టు దగ్గర కూర్చుని లూడో గేమ్ ఆడుతున్నారు. నీకు చెప్పలేదా? చొప్పించుకుని కొట్టియాలరా మిమ్మల్ని ఎదవల్లారా. నన్ను పిలవకుండానే పార్టీలు ప్లేయింగ్ గేమ్స్ ఆడేసుకుంటున్నారా దుర్మార్గులారా. తమ్ముడు డబ్బులు. అన్నా ఖాతాలో రాసుకో. ఖాతాలో 50 గ్రాముల గుండంత ఉంటావు, నీకు ఖాతా ఏంట్రా? అట్లుంటుందిరా మరి మనతో. సరే పదరా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఒరే మహి, ఒకసారి అటు చూడరా. ఏంట్రా? ఓటి అమ్మ, ఈ ఎలకడేంటి ఎలా దెబ్బేస్తాడు? ఈ సైతాన్ గారిని అంటేసుకొస్తున్నాడు. ఈడొచ్చే వేగం చూస్తుంటే ఈడు అరిచే అరుపులకు మన కన్న పేర్లు పగిలిపోతాయేమని భయం వేస్తుందిరా నాకు. నాకు కూడా అలానే అనిపిస్తుందిరా మహి. ఈడేంట్రా వచ్చేం మాట్లాడకుండా సైలెంట్ గా నుంచున్నాడు. ఒరే మణి, మరదేమో ఇంకొక ముక్క మాట్లాడారంటే మడత కాదరా మడత ముగ్గురిని. అరే మావా, నా తప్పేం లేదురా, నేను పిలుద్దామని అన్నా. కానీ తుంపడే ఆడి దగ్గర డబ్బులు ఉండవు, ఆడేందుకు ఇక్కడ ప్లేస్ బొక్క అన్నాడు. నేనెప్పుడు అన్నాన్రా? అరే మణి, ఆడు అబద్ధం ఆడుతున్నాడురా, ఆడి మాటలు నమ్మకు. ఒరే మీరందరూ అబద్ధాలకి ఆధార్ కార్డు లాంటోలరా, ఎవరిని నమ్మను నేను. నా దగ్గర డబ్బులు లేవనే కదా నన్ను పిలవలేదు. రండిరా చూసుకుందాం, ఇదిగో నా డబ్బులు. ఏంటి డైరెక్ట్ గా 50 ఆడేస్తావా? చిన్న చితక పందాలేసి ఆడే వంశం కాదురా మాది, దా చూసుకుందాం. నీదో సూర్యవంశం, నువ్వు ధర్మరాజు. మరి సర్లే, నీ సరదా నేనెందుకు కాదంటాను. ఏ కలర్ కావాలో కోరుకో. ఐఎమ్ ఆల్వేస్ రెడ్ రేంజర్ ఫ్యాన్ రా, రెడ్డే కావాలి. సరే తీసుకో, అయితే నాది బ్లూ. అలా అయితే నాకు ఎల్లో కావాలిరా. ఆహా, ఎల్లో నాది. ఎల్లో నాకు కావాలిరా మణి. పీచ్ మిఠాయి కోసం పిల్లలు కొట్టుకున్నట్టుగా ఏట్రా మీ బాధ? టాస్ వేస్తాను, గెలిచినట్టు తీసుకోండి ఎల్లో. అలా అయితే నాది బొమ్మరా మణి. బొమ్మ నాదిరా. లేదు, బొమ్మ నాది. ప్రభుదేవా, ఒరే ఇంకొకసారి టామ్ అండ్ జెర్రీలా గుద్దుకున్నారా గోబల్ 2 వచ్చేస్తాను మీ ఇద్దరికి. ఎవరిదేటో మహిగడి డిసైడ్ చేస్తాడు, నోరు మూసుకుని ఉండండి. నేనా? సరే అయితే అలా చూసుకుంటే దుంపడిది బొమ్మ, ఎలకడిది బొలుసు. ఏ బొమ్మ పడ్డది? ఎల్లో నాదే, ఎల్లో నాదే. సరేరా దుంప, ఎంజాయ్ పండుగ. ఆట స్టార్ట్ చేసే ముందు అందరూ డబ్బులు ముందు పెట్టండి రా. అలా అయితే ఇదిగోరా నా డబ్బులు. అరే మహి, ఇందాక 2 మాజాలు తెచ్చాక 20 రూపీస్ తీసేస్తే ఇదిగో నా 30 రూపీస్. సరేరా అయితే గేమ్ స్టార్ట్ చేద్దారండి. స్టార్ట్ చేద్దాం గానీ ముందు నీ డబ్బులు తీసి మధ్యలో పెట్టు. ఎబ్బా పెడతాలేరా, నా మీద నమ్మకం లేదా? లేదు, నువ్వు మధ్యలో ముందు డబ్బులు పెడతానే ఆట స్టార్ట్ చేస్తాం, లేదంటే లేదే. తమ్ముడే, లూడోనే. పెడతాను. పోయేవాడికి నీకే అన్ని పట్టింపులుంటే గెలిచేవాడిరా నాకెంత గుండె ధైర్యం ఉండాలి. ఇదిగో నా డబ్బులు. రెడీ స్టార్ట్. 6. మొదటి పందెంతోనే నా బిడ్డకి విడుదలరా మనీ. చూసాంలే, మాకు పడితే పందాలు మా వంతు వరకు వస్తే. నా లక్క చూసి నీ కళ్ళు బయలు కన్నట్టే చూడరా. అమ్మయ్యా, నాది విడిపోయింది. ఇదేంటి కన్ను పడింది? నాది విడిపోయింది. మళ్ళా కన్నే పడింది. ఈ కన్నేట్రా బాబు ఇలా తగులుకుంది, కౌగిలించుకుని మరి కిసెట్టేస్తుంది.
హే బల్లె బల్లె నావన్నీ విడిపోయారా మహి? పాపం రా, మహిగాడిది ఒక్కటి కూడా ఏడలేదు. ఐస్ క్రీమ్ కొను, నీ కళ్ళు తిప్పురా. నీ కన్ను పడే నాకు ఇక్కడ కిన్నెలు తప్ప ఇంకేం పడట్లేదు. నీ దరిద్రం నీతో దాగుడు మూతలాడుతుంటే నన్నంటావేంట్రా? సర్లే నీ సంతోషం కోసం కళ్ళు మూసుకుంటాను. అంకాలమ్మ పోతాలమ్మ పోలేరమ్మ జై బయటదలమ్మ. ఏ సిక్స్ పడ్డది సిక్స్. నా పొలంలో కూడా మొలకలు వచ్చాయ్యా. సర్లే అంత సంబరపడిపోగు, నెక్స్ట్ పందెం అయ్యి. కుమ్మాన్ రెండు పడాలి. ఛే! నా చేతిలో సచ్చావరా ఐస్ క్రీమ్ కొను. ఏ 5. బాయ్ బాయ్. ఏటో ఒక్కదానికే? రే సెంచరీ కొట్టాలన్న సింగిల్ తోనే స్టార్ట్ చెయ్యాలరా. మరి స్టార్టింగ్ బాలే 6 కొట్టేస్తే? సరే సింగిలే కొడతాడు. ఏ సిక్స్. ఓడియమ్మ, ఈ రోజు ఇడికెడి పందాలు ఎలా పడిపోతున్నాయి? ఏ నక్క తొక్కొచ్చాడో ఏంటో, యువరాజుల 6 వేసేస్తున్నాడు. అమ్మయ్యా, నేను సేఫ్ రా బాబు, స్టార్ లో పెట్టేసుకున్నా. బతికిపోయావరా దుంప, లేదంటే 2 6 లేపేసేది నిన్న. లేపేస్తావు. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా మహి వీడు. అవునరా, బాగా ఓవర్ చేస్తున్నాడు. నాది 3 సార్లు చంపేశాడు. మరి మణిగాడితో పెట్టుకుంటే అలానే ఉంటదిరా పిల్ల బచ్చా. ఏంట్రా ముగ్గురు మోగాళ్ళలాగా సైకిల్ చేసేసుకుంటున్నారు? ఏం ప్లాన్ వేస్తున్నారా? ఊరుకోరా బాబు, అన్ని అనుమానాలు నీకు. కడుపుకి అన్నం తింటున్నావు, అనుమానం తింటున్నావు, అర్థం కాదు. అరే ఈడు మనల్ని మాటల్లో పెట్టి సైలెంట్ గా లోపలికి పంపించేస్తున్నాడు రా అన్ని. ఇంకా ఒక్కటే ఉందిరా, దాన్ని ఎలాగైనా ఆపాలి లోపలికి పోకుండా. ఆహా, సోలో వర్సెస్ స్క్వాడా? రండ్రా చూసుకుందాం. ఈ రోజు అదృష్ట దేవతలు నాకు అందుబాటులో ఉన్నారు. ఎవ్వడు నన్ను ఆపలేడు. మిస్ అయ్యాడ్రా నా దగ్గర. అరే దుంప, నువ్వు చూసుకో అన్ని. ఆరేసుకుని వెళ్ళిపోయాడ్రా. రే నేను జపాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాంటోన్రా, పట్టుకోవడం కష్టం. ఆ జపాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నా స్టేషన్ మీద నుండి వెళ్ళాలరా. వస్తావుగా, అప్పుడు చెప్తా. ఇప్పుడు అమ్మాయిలు ఇద్దరి దగ్గర తప్పించుకుని ఐస్ క్రీమ్ కోన్ గడి దొరికిపోయేటట్టున్నాను. రే మయ్యి, 3 వేసుకోరా, 3 రూపాయలు ఇస్తాను. మళ్ళీ మిస్ అయ్యాడు. బాయ్రా మహి, నా 4 లోపలికి వెళ్ళిపోయి. అన్ని లోపలికి వెళ్ళిపోయారా ఇడివి? ఏడవకు నా చిట్టి ఎల్లక్క, ఊరెళ్ళి మీ నాన్న బొమ్మ తెస్తాడు, ఊరుకుని బొమ్మతో ఆడుకో ఎల్లక్క. ఇంకొక కిన్నేస్తే నా ఆడ కంచికి మీరింటికి. ఇంకా గేమ్ అయిపోలేదురా, పిక్చర్ అభి బాకీ మేరా దోస్త్. ఇవన్నీ లోపలికి వచ్చే ఈ దిక్కుమల్లి కిన్నేంటి ఇంకా పడి సావట్లేదు. అది పడదురా మని. ఎప్ప నోరు ముసుగుబే. నాది పంట. రే మని, పారిగడి తో తెలుసా? తెలియకపోతే తిన్న గెలిపో. నా 12 డబ్బులు ఇవ్వండి. ఒరే డబ్బులేవిరా? ఒరే ఇందాక టెన్షన్ లో ఈ నోట్లన్నీ చింపేశాడ్రా. ఓరి నీ అబ్బా, నోట్లన్నీ ఏంట్రా కాగితాలు చింపేడు ఎలా చింపేశావు? సారీ రా మామ, ఇందాక టెన్షన్ లో పేపర్ అనుకుని చింపేశాను. నీ వల్ల మా డబ్బులు కూడా పోక్క. యాప్రా చదవా. ఈ కోతిగాడేటి బ్యాచ్ చేసుకుని చెట్టు కింద ఏం చేస్తున్నాడు? ఈడి సంగతి ఇలా కాదు, దీని తస్సదియ్యా. హలో రావుగారు, నేనండి మణిగాడి మాస్టర్ని. మీ వాడు ఏం చేస్తున్నాడండి? దీని తస్సదియ్యా. ఏం చేస్తాడండి? ఏమీ లేదు, గోధుమ నూకకి కిరాణా కొట్టుకు పంపించా. మీ వాడిని కొట్టుకు పంపితే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇక్కడ చెట్టు కింద కూర్చుని అష్టజమ ఆడుతున్నాండి. దీని తస్సదియ్యా. మరి ఎదవకి 4 తగిలించలేకపోయారా? తగిలిద్దాం అనుకోనండి, దీని తస్సదియ్యా. కానీ చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను, అందుకే మీకు కాల్ చేసి చెప్పాను దీని తస్సదియ్యా. సరే సార్, మీరేదో పని మీద వెళ్తున్నారు కదా, వెళ్ళండి. వాడెక్కడికి పోతాడు? తిరిగి ఇంటికే కదా రావాల్సింది. అప్పుడు చెప్తా వాడి పని. సరే సార్, ఉంటాను మరి. బాయ్. దీని తస్సదియ్యా. మని డబ్బులీరా. డబ్బులే వస్తుంది తర్వాత. అమ్మా ఆకలేస్తుంది, ఏం ఉండేది తినడానికి? మీ అమ్మ గోధుమ నూకకి కిరాణా షాప్కి వెళ్ళిందిలే, నన్ను వడ్డించమంటావా? అమ్మ
అమ్మ కోదునకు తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా మా నాన్న, మర్చిపోయిన తేడా మరి అమ్మ డబ్బులు కూడా పోయే. డబ్బులు ఇప్పుడు ఆడి పోగొట్టనని తెలిస్తే గొడ్డును బాధండి బాధేస్తాడు. ఏరా నూక తెమ్మన్నాను తెచ్చావా? తెచ్చాను నాన్నగారు, కిచెన్ లో పెట్టేశాను. నేను వంటగది నుండే వస్తున్నాను, మరి నాకు వంటగదిలో ఏం కనిపించలేదు. కనిపించలేదా నాన్నగారు? అంటే ఈ మధ్యన మీరు చెప్తున్నారు కదా కొంచెం చూపు మందగించిందని, అందుకే సరిగ్గా కనిపించలేనట్టుగా ఉంది. ఒకసారి క్లియర్ గా ఎత్తితే కనబడుతుంది. కిచెన్ లో నూక కనపడిందో లేదో తెలియదు గాని నువ్వు గట్టు దగ్గర అష్టచెమ్మలాట ఆడింది మాత్రం బాగా కనపడిందిరా. నాన్నగారు బెల్ట్ మాట్లాడుతున్నారటండి బాబాయ్, అది అష్టచమ్మ కాదండి, లూడో కింగ్ అండి. నాన్నగారు నాన్నగారు నాన్నగారు